రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం స్థానిక చొదిమెళ్లలోని అప్పర్ ప్రైమరీ స్కూల్ నందు బాలబాలికలకు లైంగిక వేధింపుల నిరోధక చట్టం పైన అవగాహన సదస్సును ఏలూరు 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి బి రచన, జంగారెడ్డిగూడెం 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె రాజరాజేశ్వరి తేజస్వి, పాల్కొల్లు 2వ అదనపు జూనియర్ జడ్జి పివిఎస్ఎన్ఎల్ లావణ్య మరియు తణుకు మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి పివిఎన్ రంజిత్ కుమార్ సంయుక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పివిఎన్ రంజిత్ కుమార్ మాట్లాడుతూ జాగ్రత్తగా ఉండాలని, వారిపైన ఎటువంటి అనుమానం వచ్చినా తల్లిదండ్రులకు గాని ఉపాధ్యాయులకు గాని తెలియజేయాలని, ఎవరికీ భయపడకుండా సమస్యను ఉపాధ్యాయుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. జంగారెడ్డిగూడెం 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె రాజరాజేశ్వరి తేజస్వి మాట్లాడుతూ ఈరోజు ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా బాలలు చిన్ననాటి నుండి పర్యావరణ రక్షణ మీద దృష్టి సారించాలని, చిన్ననాటి నుండే మొక్కలు నాటడం ద్వారా, ఇంకుడు గుంటలను ఏర్పాటు చేయడం ద్వారా నీటిని సంరక్షించుకోవచ్చునని సూచించారు. న్యాయవాది పి రత్నరాజు మాట్లాడుతూ బాలల రక్షణ కోసం అనేక చట్టాలను ఏర్పాటు చేయడం జరిగిందని, అయినా సమాజంలో అక్కడక్కడ జరిగే సంఘటనలకు చింతించవలసి వస్తుందని, ఇటువంటి సంఘటనలు జరగకుండా బాలబాలికలు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలని, ఉన్నత విద్యను అభ్యసించాలని సూచించారు. అలాగే ఉచిత న్యాయ సహాయం కోసం జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చునని తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవి తదితరులు పాల్గొన్నారు. అదుపు అనేది ఒక కంట్రోల్ లేకుండా పిల్లల పట్ల కూడా సెక్షువల్ అఫెన్సెస్ కానీ, లైంగిక వేధింపులు కానీ, లేదా వాళ్ళ పట్ల కూడా చిన్నపిల్లలు అని కూడా చూడకుండా వాళ్ళ పట్ల అఫెన్సెస్ చేస్తున్నారు. అది అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, తప్పుడుగా చూడడం కానీ, అది ఎక్కడన్నా మీ ఇంట్లో కావచ్చు, పక్కన కావచ్చు, ఇంటి బయట ఎక్కడన్నా సరే మన యంగ్ ఏజ్ లో ఉన్న పిల్లలు చాలా దానివల్ల ఎఫెక్ట్ అవుతున్నారు అన్నది గుర్తించి గవర్నమెంట్ వాళ్ళు 2012లో ఇందాక మీకు సార్ క్లియర్ గా చెప్పినట్టు 2012లో సెపరేట్ గా ఒక యాక్ట్ తెచ్చారు. ఇది వరకు ఈ యాక్ట్ లేదు. ఈ యాక్ట్ లో అనేది ప్రతిదీ నేరమే. మీ వెంట పడినా, మిమ్మల్ని సార్ చెప్పినట్టు మిమ్మల్ని ముట్టుకోకర్లేదు, మిమ్మల్ని తప్పుడు ఉద్దేశంతో చూసినా సరే అది నేరమే. మీకు ఈ అవగాహన అనేది బయట జనాలకి దీనికి శిక్షలు పడుతున్నాయి అనేది బయట వాళ్ళకి తెలిసిన ముందు మీ పట్ల అలా ఎవరైనా చేస్తున్నారు అన్నప్పుడు మీరు చెప్పాలి కాబట్టి మీకు తెలియాలి. ఓకే, నా పట్ల ఇలా ఒకరు చేస్తున్నారు అంటే నేను మా టీచర్కి చెప్పాలి, లేదా మా మదర్కి చెప్పాలి, మా నాన్నకు చెప్పాలి. ఎవరి పట్ల ఏది మీ ఇంట్లో చుట్టాలు అలా చేసినా మీ తల్లిదండ్రులకు తెలుపుకోవాలి. మీరు తెలుపుకొని మీ టీచర్లకి, ముఖ్యంగా మీరు స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పుకోవాలి. ఇవన్నీ అలాగే మీరు ఈ మధ్య స్కూలింగ్ కానీ ఏదన్నా సరే మీరు సోషల్ మీడియాలు లేదా ఆన్లైన్లో మీకు ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరుగుతున్నది. సో త్రూ ఏ మోడ్ అన్నా అవ్వచ్చు, అది వాట్సాప్ అవ్వచ్చు, ఊరికే ఫోన్కి మెసేజ్ కావచ్చు, అన్ని మోడ్స్లోనే మీకు అనానిమస్ ఎవరో అన్నోన్ పర్సన్స్ అందరూ మీకు కాంటాక్ట్ చేస్తున్నారు. సో అలాగే ఎవరు చేసినా కూడా అది యాక్ట్ పరంగా అఫెన్సే. మిమ్మల్ని ఎవరో వెంటపడో లేదో ముట్టుకుంటూనే కాకుండా మీ పట్ల ఏమైనా అసభ్యకరమైన ఫోటోలు మీవి తీసినా, మీకు అలాంటివి పంపించినా, ఈవెన్ అవి యానిమేటెడ్ అయినా ఏ రకంగా అన్నా సరే, అవి తప్పుడుగా ఉన్న ఫోటోలు మీకు ఎవరు పంపించినా సరే ఇలా నాకు ఫోన్కి వచ్చిందండి అని మీరు చెప్పి పోలీస్ స్టేషన్కి వస్తే మీకు ప్రొటెక్షన్ ఇచ్చి అలా చేసిన వాళ్ళని శిక్షించేలాగా అంత కఠినంగా ఈ చట్టం అనేది ఏర్పడడం జరిగింది.